హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు ఆకుకూర ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తోటకూర కడిగి కోసి పెట్టుకున్నా. తోటకూర పెసరపప్పు నానబెట్టుకున్నా. ఒక అర్ధగంట నానబెట్టినది పెసరపప్పు. ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇక కొత్తిమీర, కరివేపాకు. ఇగో 2 పావులు నూనె పోసుకున్నా. కొంచెం ఇగో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇవి కారం లేవు, ఇన్ని గనము అని భయపడతారు. కారం లేవు అవి. కారము ఒక్కొక్కసారి కారమే ఉండే అసలు పచ్చిమిర్చి తీయగా కూడా ఉంటాయి. ఓసారి పచ్చిమిర్చి అయితే అసలు కారం ఉంది. ఘాటు ఇక తగినంత ఉప్పు ఇప్పుడే చేస్తున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ సగం తింటా. కొంచెం ఇలా ఎర్రకారం ఏం వేస్తలేను. ఇది రొట్టెలకైనా, పూరికైనా, అన్నంలకైనా బాగుంటుంది. ఇక నీళ్ళు ఏం పోద్ది, ఇంట్లో వస్తాయి కదా నీళ్ళు. ఈ నీళ్ళతోనే పప్పు ఉడికిపోతుంది. ఇది కూడా దగ్గరకు అవుతుంది. నీళ్ళు ఏం పోయొద్దు. ఇక కొత్తిమీర కడతాం. ఇక అయిపోయింది. ఇక నీళ్ళు ఏం పోయొద్దు దీంట్లో. ఇంకా నీళ్ళు వస్తాయి, తోటకూర అడుగుతాం కదా. ఇక దీంట్లో దగ్గరకు అయిపోతుంది. ఈ చపాతీలకైనా, పూరికైనా, అన్నంలకైనా బాగుంటుంది. ఏంటి అయిపోయింది. ఇక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. బాయ్.